ఎందుకు కంటెస్ట్ చేశారు కదా, మళ్ళీ సైలెంట్ అయిపోయారు? బికాస్ నాకు ఒక్కసారి కంటెస్ట్ చేయాలనిపించింది, అది చూద్దాం అనిపించింది. ఆ ట్రీ ఎలా ఉంటుంది, ఎలక్షన్ ట్రీ ఎలా ఉంటుంది నాకు తెలుసుకోవాలనిపించింది. అండ్ దట్టు బీజేపీ ట్రీ ఎలా ఉంటుంది అన్నది కొంచెం డీప్ డౌన్ వెళ్ళాలి, బాగా రూట్స్ వెళ్తే తప్ప అవి అర్థం కాదు. అది పెద్ద ట్రీకి కింద వేర్లు ఎట్లు ఉంటాయో అలా ఉంటాయి. చాలా పెద్ద స్కూల్, వివిధ క్షేత్రాలు, దాంతోపాటు పార్టీ ఇదంతా ఎలా పనిచేస్తుందని అది తెలుసుకున్నాను. అండ్ గుంటూరులో కంటెస్ట్ చేయడం వల్ల, అంటే మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు వచ్చి గుంటూరుకి మన ఆఫీస్కి, అండ్ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను పాలిటిక్స్. ఎందుకంటే మీకు కూడా తెలుసు, తెలంగాణలో పాలిటిక్స్ ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకో రకంగా ఉంటాయి. అందులో విజయవాడ గుంటూరు మరో రకంగా అసలు రాడ్. సో అక్కడ కంటెస్ట్ చేయడం వల్ల నాకు పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా వచ్చింది. పర్సన్స్, పొలిటీషియన్స్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారు, బిఫోర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు, ఆఫ్టర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు. సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా, పార్టీ సిద్ధాంతాలు ఒకటే అయినప్పటికీ మనుషులు ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి. అది తెలంగాణ ఆంధ్రాకి ఎట్లా, మరి హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాలకి ఎంత డిఫరెన్స్ ఉందో ఆంధ్రాలో కూడా అంత డిఫరెన్స్. సో ఎక్కువ నేనేం తప్పు పట్టాను, కానీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన గుడ్ లెసన్స్ అవి నాకు. వాళ్ళు చాలా పాలిటిక్స్ నేర్పించారు. 10 ఏళ్ల రాజకీయం నాకు ఒక్కసారితో నేర్పించారు. ఐ వాంట్ టు బి కంటెస్ట్ చేయడం వేరు, పాలిటిక్స్ లో ఉండడం వేరు. ఎగ్జాక్ట్లీ. మీకు 10 ఇయర్స్ లో రెండు ఎక్స్పీరియన్స్ వచ్చాయి, రెండు నేర్పించారు. ఐ థాంక్స్ టు గుంటూరు బీజేపీ పీపుల్. గుంటూరు 2 రైట్. సో మళ్ళీ కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు ఇంకా? నాకు నిజంగా ఎప్పుడు కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు, ఒక్కసారి కంటెస్ట్ చేయాలని అనిపించింది. బికాజ్ మేబీ అంటే నన్ను నేను ఎప్పుడు రీడ్ చేసుకుంటూ ఉంటా. నేను పబ్లిక్ పాలిటిక్స్ లో ఉండే పర్సనాలిటీకి నేను పనికిరాను. ఎందుకు పనికిరాదు? మీరు ఎప్పుడు ఏదో నేను చూస్తుంటా, మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటా, ఎప్పుడు ఏదో అక్కడ పంచుతూ ఉంటారు, ఏదో సోషల్ సర్వీస్ లో ఉంటారు, కంటిన్యూస్ గా ఉంటారు. దట్ ఈస్ సోషల్ సర్వీస్. పొలిటీషియన్స్ సోషల్ సర్వీస్ చేయడం వేరు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ కోసం చేస్తారు. అవును. మీరు ఆంధ్రప్రదేశ్ లో కంటెస్ట్ చేస్తారు, హైదరాబాద్ లో సోషల్ సర్వీస్ చేస్తారు, బెంగళూరులో ఇంకేదో చేస్తుంటారు. మరి అన్ని ఉన్నప్పుడు ఎందుకు చేయరు? రైట్. సోషల్ సర్వీస్ అనేది నక్షత్ర ఫౌండేషన్ స్టార్ట్ చేసి 11 years అయింది. సో నాకు సర్వీస్ చేయటం ఇష్టం. అక్కడ మనం సర్వీస్ చేసేటప్పుడు ఎవరికి చేస్తాం? ఆర్ఫన్స్ కో, ఓల్డ్ ఏజ్ పీపుల్ కో, అంటే నీడీకి చేస్తాం మనం. ఓకే. వాళ్ళు ఎవరు మనల్ని క్వశ్చన్ చెయ్యరు. పర్పస్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంతే. నాకేంటంటే వాళ్ళ కోసం ఎవరు వెళ్ళరు. మనం వెళ్ళినప్పుడు ఒక రోజు మన చుట్టాల ఇంటికి వెళ్ళినట్లు వాళ్ళకి ఏదో మనం కొంచెం సహాయం చేసి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంటికి లేక వాళ్ళు ఉన్న ప్లేస్కి వాళ్ళకి సిస్టర్ వచ్చిందో, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే వాళ్ళ మనవరాలు వచ్చిందో, అలాంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం కోసం. మనం ఇప్పుడు ఈ రోజుల్లో లేవు, కానీ మన చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి చుట్టాలు వస్తే అసలు భలే ఉండేది ఫీలింగ్, చాలా బాగుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చి మనం గోల చేసి, ఇలాంటి ఒక ఫీల్ ఈ రోజుల్లో మిస్ అయిపోయింది. అది ఓల్డ్ ఏజ్ పీపుల్కి అట్లా క్రియేట్ చేయడం నాకు ఇష్టం. అందులో నాకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది వర్క్ చేయడం నాకు ఎప్పుడు హ్యాపీనే. నేను ఎలక్షన్లో మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు, గెలిచే పార్టీలు ఎంత పనిచేశారో మీరు అంతే పనిచేశాము. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అంటే చాలా మంది అనుకుంటారు ఇంకో రకం ఎంజాయ్ కాదు, అలా డోర్ టు డోర్ వాక్ చేయటము, మాట్లాడటము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే చేసే పనిని నేను ఎంజాయ్ చేశాను. అంటే చాలా మైండ్ఫుల్ గా వర్క్ చేశాను నేను. సో ఐ వాజ్ హ్యాపీ, ఐ లెర్న్. బట్ నాకు ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఉండడం ఇష్టం, మాట్లాడడం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని స్థానాలు కంటెస్ట్ చేస్తున్నారు ఆంధ్రాలో బీజేపీ? 11 అంతే కదా. సో ఇప్పుడు ఆ 11 బీజేపీ కంటెస్టెంట్ లో నేను ఉంటేనే బీజేపీ అయిపోను, కానీ మాట్లాడగలగాలి. రాష్ట్రానికి ప్రభుత్వం ఏం చేస్తుందని మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. బికాజ్ ఒకప్పటి రోజుల్లో అంటే జనాలకి సోర్స్ లేదు. అప్పుడు మనం మీటింగ్లు పెట్టాలి, మైకులు పెట్టాలి, ఫిజికల్ గా వెళ్ళాలి. ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇక్కడ మనం కూర్చొని అదే ఆన్ స్క్రీన్ లో ఇదే దాన్ని చేతిలో ఉన్న ఫోన్ లో చూసుకుంటున్నారు. చూసుకునేది ఏలియన్స్ కాదు, మన మనుషులే, మనమే చూసుకుంటాం. సో మనం టెక్నాలజీని వాడుకుంటూ ఐ వాంట్ టు స్పీక్ మోర్ అండ్ క్రియేట్ అవేర్నెస్, నాలెడ్జ్, పాజిటివ్ స్ప్రెడ్ చేయాలన్నది నా. అదర్ పార్టీస్ ని తిట్టడం, వాళ్ళని అబ్యూస్ చేయడం అది నా ఇంటెన్షన్ కాదు. సో ఐఎమ్ ఆన్ దట్ డ్యూటీ. ఓకే. సో పాలిటిక్స్ లో ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు పబ్లిక్ ని, మీ పార్టీని, మీ పార్టీ వైపు జనాలను ఆకర్షించేలాగా, నిజాలు చెప్పేలాగా. అంటే మనం నిజాలే మాట్లాడతాం. సో బీజేపీలో ఉన్నాను కదా, మనం ఆరెంజ్ కండువా తీసేది లేదు, తీసేది లేదు. కాషాయం కమలం వదిలేదే లేదని చెప్పారు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా
అంటే జనరల్ గా పదవులు వేరే వాళ్ళు ఇస్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా. అది కూడా వాళ్ళను ప్రతి ఒక్కళ్ళని తప్పు పట్టక్కర్లేదు. కొంతమంది పదవుల కోసమే వెళ్తే తప్పు. సో మా పార్టీలో మామూలుగా సీనియర్లు కూడా ఏం చెప్తారంటే, నీకు వేరే మన పార్టీ వాళ్ళు పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళు పదవి ఇస్తే వెళ్ళు, తీసుకో, కానీ దేశాన్ని ధర్మాన్ని రెండింటిని వదలకు. ఈ రెండు గుర్తుపెట్టుకో. పార్టీని వదిలే వాళ్ళు కూడా చెప్తారు ఆ విషయం. పార్టీ వదిలే, ఎందుకంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, మీరు వెళ్ళిపోతా అంటే నేను మిమ్మల్ని పట్టుకోలేను కదా. మీ వ్యక్తిగత అభిప్రాయాలు అవి, కానీ దేశాన్ని ధర్మాన్ని వదలు, సిద్ధాంతాలను వదలకు. నీ దేశం నీ ధర్మం అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి వాట్ యాక్చువల్లీ యు ఆర్. దాన్ని దాటి ఆ పార్టీ ఏదో చేసేమంది కదా అని చేసేయకూడదు. ఒకళ్ళని తిట్టమంది కదా అబ్యూజివ్ గా అంటే మానసికంగా మనల్ని మనం చంపేసుకొని ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు తిట్టక్కర్లేదు. దేశం ధర్మం వదలకు. ఎందుకంటే నాకు ఒకటే చెప్పారు, అలా వెళ్ళే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ చేతిలో పవర్ ఉంటేనే నువ్వు 10 మందికి ఏమైనా చేయగలవు. నీ చేతిలో పవర్ లేకపోతే 10 మందిలో నువ్వు కూడా ఒకదానివే కదా. ఆ నువ్వు ఒకదానివి నువ్వు ఏం చేస్తావు? ఏం చేయవు. నువ్వు ఒక ఓటర్ అంతే, నువ్వు ఒక కార్యకర్త కాదు. నువ్వు ఎవరికైనా ఏమన్నా చేయాలంటే పవర్ ఉంది కాబట్టి, మన పార్టీ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పవర్ ఇస్తే వెళ్ళు, బట్ కీప్ డూయింగ్ వర్క్ ఫర్ నేషన్, వర్క్ ఫర్ ధర్మ. బట్ నేను వెళ్ళలేదు.